నమస్కారం. ఇది స్పాట్‌లైట్ టీవీ. ఈరోజు శకుంతల మరియు దుష్యంత పరిణయం గురించి తెలుసుకుందాం. శకుంతల మరియు దుష్యంత పరిణయం భారతీయ ఇతిహాసమైనలో ప్రసిద్ధమైన కథ. హస్తినాపుర రాజ్యాన్ని దుష్యంత అనే రాజు పాలిస్తున్నాడు. ఒకరోజు ఆయన వేటకు అడవికి వెళ్ళాడు. అక్కడ ఆశ్రమంలో నివసిస్తున్న అందమైన యువతిని చూసి ఆమెపై ప్రేమలో పడ్డాడు. శకుంతల కూడా రాజును ఇష్టపడింది. ఇద్దరూ గంధర్వ వివాహ విధానంలో పరస్పరం అంగీకరించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రాజు శకుంతలతో ఇలా అన్నాడు: నేను ఇప్పుడు రాజ్యానికి తిరిగి వెళ్తాను. త్వరలోనే మళ్ళీ వచ్చి నిన్ను నా రాజ్యానికి తీసుకెళ్తాను. తన మాటకు గుర్తుగా రాజు ఒక ఉంగరాన్ని శకుంతలకు ఇచ్చాడు. ఆ ఉంగరం వారి ప్రేమకు గుర్తుగా నిలిచింది. రాజు వెళ్ళిపోయిన తరువాత శకుంతల అతన్ని తలుచుకుంటూ ఆనందంగా అతని రాక కోసం ఎదురుచూస్తూ రోజులు గడిపింది. అలా వారి ప్రేమ కథ తరువాత అనేక సంఘటనల ద్వారా ముందుకు సాగి చివరకు వారి కుమారుడు భరత్ జన్మిస్తాడు. ఆ మహావీరుడి పేరుతోనే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. నీతి: నిజమైన ప్రేమ మరియు ఇచ్చిన మాటకు నమ్మకం ఉండాలి. మరిన్ని మహాభారత కథలు, విశేషాల కోసం స్పాట్‌లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. నమస్కారం.